శ్రీ గురుభ్యో నమః. ఈనాటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ 23 ఫిబ్రవరి 2013 సంవత్సరం. నేడు శనివారం. మాఘమాసము శుక్లపక్షము త్రయోదశి తిథి నేటి రాత్రి 1:28 వరకు ఉన్నది. పుష్యమి నక్షత్రము నేటి రాత్రి 12:11 వరకు. సౌభాగ్యం అనే యోగము నేటి సాయంత్రం 4:01 వరకు ఉన్నది. అలాగే కౌలవ అనే కరణము నేటి మధ్యాహ్నం 12:55 వరకు. తర్వాత తైతుల అనే కరణము నేటి రాత్రి 1:28 వరకు ఉన్నది. అమృత ఘడియలు నేటి సాయంత్రం 5:21 నుంచి ప్రారంభమై నేటి సాయంత్రం 7:03 వరకు. అలాగే దుర్ముహూర్తము నేటి ఉదయం 6:40 నుంచి ప్రారంభమై నేటి ఉదయం 8:15 వరకు దుర్ముహూర్త కాలంగా ఉన్నది. ఇక వర్జ్యము నేటి ఉదయం 7:05 నుంచి ప్రారంభమై నేటి ఉదయం 8:47 వరకు ఉన్న కాలాన్ని వర్జ్యకాలంగా చెప్పబడింది. ఇది ఈనాటి పంచాంగ వివరాలు. ఇక మన కార్యక్రమంలో మనం మాఘమాసంలో సూర్యగ్రహ యొక్క ఆరాధన, సూర్యగ్రహం గురించిన కొన్ని వివరాలు తెలుసుకుంటున్నాం. ఆ పరంపరలో సూర్యగ్రహం గురించిన మరికొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. మనకందరికీ ఏ విషయమైనా కావాలి అంటే కనుక మన కార్యక్రమంలో కూడా చెప్పుకున్నాం, వ్యక్తిగతంగా ఎలా ఉండాలి అనే చెప్పింది రామాయణం. వ్యక్తి ఎలా ఉండాలో చెప్పింది రామాయణం. వ్యక్తి ఎలా ఉండకూడదో చెప్పింది మహాభారతం. వ్యక్తి ఎలా ఉండకూడదో, ప్రవర్తన ఎలా ఉండకూడదో, అంటీ ముట్టినట్టు ఎలా ఉండాలో చెప్పింది భాగవతం. భాగవతానికి కానీ భారతానికి కానీ రెండు మనకి శ్రీకృష్ణుల వారి యొక్క లీలలే కనిపిస్తూ ఉంటాయి. ఆయన మనకి అందించిన ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథం భగవద్గీత. ఆ భగవద్గీతలో విభూతి యోగంలో మనకి సూర్యుడి యొక్క ప్రస్తావన చాలా చేశారు వారు. ఎందుకంటే వారు స్వయంగా ఆరాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే సూర్యచంద్రులు మాత్రమే. కాబట్టి ఆ సూర్యగ్రహం గురించే, సూర్యుడి గురించే వారు నిందలు పడ్డారు. అంటే సూర్యుడితో ప్రసాదించబడిన సమంతకమణి దాన్ని తీసుకురావడానికి ఆ సమంతకమణి ఈయనే అపహరించారు, నిందలు పడ్డారు, దాన్ని సాధించారు. కాబట్టి ఆ సూర్యగ్రహానికి సంబంధించినంత వరకు వారు చాలా విభూతి యోగంలో ఆదిత్యానాం అహం విష్ణు జ్యోతిషా రవి వంశుమాన్ అని చెప్పారు. ఆదిత్యానాం అహం విష్ణు జ్యోతిషా రవి రంసుమాన్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆదిత్యుడు అనేవాడు మనకి, అంటే ఈ సూర్యుడి యొక్క నామాల్లో 12 ద్వాదశాదిత్యుల్లో ఈ ఆదిత్యుడు అనేవాడు కూడా సూర్యుడిగా మనకి చెప్పబడ్డారు. అహం విష్ణువు, నాకు అన్నిటికంటే ప్రీతికరమైన రూపం సూర్యుడు అని చెప్పారు. అలాగే శ్రీకృష్ణుల వారు విశ్వరూపం చూపిస్తున్నప్పుడు సూర్యచంద్రులు ఇద్దరు 2 కళ్ళుగా మనకి చెప్పబడింది. కాబట్టి ఏదైనప్పటికీ ఆ మనకు అందించిన పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథంలో ఈ యొక్క విభూతి యోగంలో దీని గురించి ప్రస్తావన మనకు కలిగిస్తుంది. ఎందుకు దీని ప్రస్తావన చేశారంటే మనకి ఒక తేజస్సుని కలిగించేవాడు, ఒక ప్రకాశాన్ని కలిగించేవాడు, ఒక చైతన్యాన్ని ఇచ్చేవాడు. ఏం తేజస్సు కలుగుతుంది మనకి ఆయన ఆరాధన వల్ల అంటే కనుక మనకి చూడంగానే మొహం ఎంత బాగుందండి వీరిది అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది మొహం చూస్తుంటే కొంచెం బాధపడుతూ ఉంటాం, ఏంటో మొహంలో కాంతి కళ అనేది లేదు, అట్లా నిస్సారంగా కూర్చున్నాడు, నిస్సత్తుగా కూర్చున్నాడు అంటూ ఉంటాం. అలాంటి మనం ఏదైనా కార్యక్రమం చేయాలంటే కూడా ఉత్సాహంగా ముందరకు వెళ్తూ ఉంటాం. కాబట్టి ఆ చైతన్యం కావాలి, ఆ స్ఫూర్తి కావాలి అంటూ ఉంటాం. కాబట్టి అలాంటి కలిగించేవాడు సూర్యుడు అని చెప్పారు. కాబట్టి అందుకనే వీరికున్న ద్వాదశ నామాలకి కొన్ని అర్థాలు మనం తెలుసుకుంటున్నప్పుడు ఎంత మనకి సంతోషంగా ఉంటుందో చూడండి. మన్ని మేల్కొల్పి కర్మలకి ప్రేరేపించేవాడు సూర్యుడు. అందుకే ఆయన్ని హితుడు అన్నారు. అంటే మనకి చీకటి కాగానే మనకి ఒక ఇవాళ బాగా అలసిపోయామండి అని చెప్పి అంటూ ఉంటాం. ఆ అలసట పోగొట్టి ఎప్పుడైతే కాంతి మనకి వస్తుందో
అప్పటి నుంచి మనకి ఉత్సాహంగా ముందరికి వెళ్తాం. మన కర్మలు అంటే కనుక ఇక్కడ మొదటి కానీ మన కర్మలు అంటే కనుక మనం చేసే పనులు వృత్తిపరంగా కానీ, ఒకరు డాక్టర్ కావచ్చు, ఒకరు ఇంజనీర్ కావచ్చు, ఒకరు వేరే ప్రొఫెషనల్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కావచ్చు, ఒకళ్ళు యానిమేషన్లో ఉండొచ్చు, ఒకళ్ళు మామూలు యాచక వృత్తిలో ఉండొచ్చు. ఏదైనా సరే వారి వారి జీవన భృతికి జీవన విధానానికి సంబంధించిన పనులు చేసేవారు ఎవరైతే ఉన్నారో ఆ కర్మల్ని ప్రేరేపించేవాడు మన స్నేహితుడు, హితుడు. కాబట్టి అటువంటి మనని మేల్కొనిపే హితుడు, కాబట్టే ఇన్ని హితుడు అని చెప్పి మనకి సంబోధించారు. అలాగే ఆయనకి మరొక రూపం అంటే మనలో కూడా ఇప్పుడు కనిపించే సూర్యనారాయణ వేరు, లోపల ఉన్న సూర్యనారాయణ వేరు. ఒక సూక్ష్మ రూపంగా ప్రతి వ్యక్తికి మరొక వ్యక్తి లోపల ఉంటూ ఉంటాడు. దాన్నే మనం ఆత్మ అన్నాం. అందుకనే జ్యోతిష్ శాస్త్రంలో కూడా సూర్యుడిని ఆత్మకారకుడుగా మనకి చెప్పారు. కాబట్టి ఆయనకి మరొక రూపం ఆత్మ, మరొక పేరు ఆత్మ అన్నాం. కాబట్టి ఆ విజ్ఞానవంతం, ఎందుకంటే కనిపించే రూపానికంటే కూడా లోపల ఉన్నది బాగా విజ్ఞానవంతమైన తేజోమయమైన రూపం. ఏంటా విజ్ఞానము? ఇలా మాట్లాడుతున్నామంటే అది నా ప్రతిభ కాదు. ఎందుకు కాదు? ఎక్కడో విన్నవి కానీ, ఎవరో మహానుభావులు చెప్తుంటే వారి యొక్క ప్రవచనాలు వినటం వల్ల కానీ, లేక కొంతమంది మహానుభావులు రాసిన గ్రంథాలు చదవటం వల్ల కానీ, కొంతమంది మహానుభావులు ఇచ్చిన విద్యా భిక్ష వల్ల కానీ మనం ఇలా మాట్లాడుతున్నాం. ఈ మాట్లాడేది ఈ రూపం కాదు, లోపల ఉన్న మరొక రూపం. ఆ రూపాన్ని మనం ఆత్మ అంటున్నాం. కాబట్టి ఆత్మకారకుడుగా మనం సూర్యుడిని పిలుస్తున్నాం. అలాగే మనకి ఒక వర్చస్సు కలుగుతుంది. అంటే ఇందాక చెప్పుకున్నట్టు ముఖంలో ఒక విధమైన కాంతి కలుగుతుంది. అలాగే మనకి దృష్టి, సర్వేంద్రియానాం నయనం ప్రధానం. కాబట్టి ఈ నయనాలకు సంబంధించిన వరకు, కళ్ళకు సంబంధించిన వరకు దృష్టిని ప్రసాదించేవాడు, దృష్టిని కాపాడేవాడు, ఆ దృష్టిని పోకుండా ఉండగలిగిన శక్తి కలగవాడు కేవలం సూర్యుడు మాత్రమే. కాబట్టి దృష్టి పాలకుడుగా మనకి సూర్యుడిని చెప్పబడ్డారు. అందుకనే ముఖవర్చస్సు పెరగాలన్నా, కాంతివంతమైన శరీరం కావాలన్నా, కాంతివంతమైన మొహం కావాలన్నా, అలాగే దృష్టి బాగా ఉండాలన్నా, అంటే కంటికి ఎటువంటి జబ్బులు రాకుండా ఉండాలన్నా, దూరదృష్టి అంటే దూరంగా ఉన్న ప్రదేశాన్ని మనం చూడగలగాలన్నా, మన కళ్ళల్లో ఎటువంటి బాధలు రాకుండా ఉండాలన్నా సూర్యగ్రహుడిని ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి సూర్యదేవుణ్ణి? అందుకే ఆయన ఏమన్నారంటే నిధి పాలక అన్నారు. ఇవన్నీ నిధే కదా మనకి. మనం ఏదో ఒక దాంట్లో ఎవరో చెప్పడం జరిగింది, మానవుడి శరీరంట అత్యంత విలువైనది శరీరంట. ఇది విలువైన ఆస్తి. ఇది ఎంత ఆస్తి అయ్యా అంటే సుమారుగా వారు లెక్క వేసింది ఒక 1800 కోట్ల ఆస్తి కలిగినది ఈ మానవ శరీరంట. అంతే కదండి. ఇప్పుడు కళ్ళు కావాలంటే దానికి ఒక రేటు, గుండె కావాలంటే దానికి ఒక రేటు, లివర్ కావాలంటే దానికి ఒక రేటు, వేళ్ళు పోయినాయంటే వేళ్ళు వేసేందుకు ఒక రేటు, బాగా లావుగా ఉన్నామంటే తగ్గించేందుకు ఒక రేటు, సన్నగా ఉన్నాం లావు పెరగాలంటే ఒక రేటు. ఇలా రకరకాలుగా మనం రేటుని మనం పెంచుతున్నాం. కాబట్టి ఇది సుమారుగా లెక్క వేస్తే వారికి 1800 కోట్ల రూపాయల విలువ కలిగింది ఈ మానవ శరీరం. దాంట్లో కన్నులు కాపాడుకోవటం, ఆ కన్నులు కాపాడుకోవటానికి మనం ఆచరించాల్సింది ఏమిటి, మనం చదవాల్సింది ఏంటి అంటే కనుక చాక్షోపనిషత్తు అని చెప్పి ఒకటి ఉన్నది. ఈ చాక్షోపనిషత్తు చదవటం ద్వారా కంటి దృష్టి అంటే షార్ట్ సైట్ ఏదైతే మనకు వస్తుంది అని అనుకుంటున్నామో ఆ సైట్ నుంచి మనం కాపాడుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయవచ్చు. అంటే సపోజ్ బాగా చిన్నపిల్లలకి సైట్ చిన్నగా ఉంది, 0.5 ఉంది, వారి చేత కానీ చాక్షోపనిషత్తు కనుక చదివిస్తే వారికి ఆ దృష్టి లోపం పోతుంది అని చెప్పి మనకు చెప్పారు శాస్త్రంలో. ఈ చాక్షోపనిషత్తు మనకి లభ్యమవుతుంది. తప్పనిసరిగా దీన్ని మనం పుస్తకాల షాపులో దీన్ని కొనుక్కోవచ్చు. ఆ చాక్షోపనిషత్తు మనం చదువుకోవటం ద్వారా, దాన్ని మనం మననం చేయటం ద్వారా దాన్ని తప్పనిసరిగా ఈ సైట్ యొక్క దోషాలు, దృష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నివారణ చేసుకోవచ్చు.
శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాగణాధిపతయే నమః. పంచమోధ్యాయ ప్రారంభః. హంతవః కథయిష్యామి సోమకాంతో యథావనం గత్వ చకారయత్కర్మం సాదరం శృణుతానఘాః. సుబలజ్ఞానగమ్యాభ్యాం అమాత్యాభ్యాం సుధర్మయా ధర్మపత్న్యా యతో అరణ్యం ప్రవిశేష దురాసదం. అంటే సోమకాంత మహారాజు గారు అగ్రతః ప్రకృతిర్యాతౌ మధ్యే రాజహాత పృష్ఠతః ధర్మపత్ని సుధర్మాగాత్ సీతేవ రామపృష్ఠతః. ఆ తర్వాత జరిగినటువంటి విశేషాలని కథని ఈ మహర్షులందరూ కూడా సూత మహర్షుల వారిని అడిగితే ఆ సూత మహర్షి ఈ విధంగా చెప్తున్నారు. ఓ మహర్షులారా, ఆ తరువాత ఈ హేమకంఠుడు మహారాజు గారు యువరాజు తన యొక్క రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత సోమకాంత మహారాజు గారు అరణ్యానికి ఏ విధంగా వెళ్ళింది, అక్కడ ఏమేం చేసింది, అదంతా కూడా మీకు వివరంగా చెప్తాను, సావధాన చిత్తులై వినండి అని చెప్పని చెప్తున్నాడు. సబల జ్ఞానగమ్యములనే మంత్రులిద్దరూ కూడా, సబల జ్ఞానగమ్యుడు అనే ఇద్దరు మంత్రులు తనకు ముందు నడవగా భార్య అయినటువంటి సుధర్మ తనకు నీడయై తన వెంట అనుసరించగా ఆ మహారాజు గారు ఆ ఘోరమైనటువంటి అరణ్యంలో ప్రవేశించాడు. వారందరూ కూడా వానప్రస్థ ధర్మములైనటువంటి ఒంటిపూట భోజనం, నేలపై శయనించడం వంటి నియమాలను పాటిస్తూ మార్గమధ్యంలో కలిగే ప్రయాణపు బడలిక చేత, ఆకలి దప్పుల చేత ఆ యొక్క బాధలన్నీ కూడా అనుభవిస్తూ సుఖదుఖాలను సమదృష్టితో చూసే యోగుల్లాగా మార్గాయాసాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా దాన్ని తొలగించుకుంటూ దీక్షగా తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇలాగా చాలా అరణ్యాలను దాటుకుంటూ వెళ్ళి ఒక సుందరమైనటువంటి ప్రదేశంలో తామర పుష్పాలతో నిండినటువంటి సరోవరాన్ని చూశారు. అనేక పక్షుల చేత, కళకళలాడే అనేక రకాలైనటువంటి వనాల చేత, ఏనుగుల సమూహాలతో తామర పుష్పాలతో నిండినటువంటి ఆ సరస్సుని చూసి ఎంతో అందంగా కనిపిస్తున్నటువంటి ఆ యొక్క సరస్సును చూసి చాలా ఆనందపడ్డారు. అదేవిధంగా అనేక వృక్షాలతో, దట్టమైనటువంటి తీగలతో చుట్టుకొని చూడడానికి ఆహ్లాదం కలిగించేదిగా ఉన్నదిట ఆ సరస్సు. అక్కడ చల్లని సుగంధమైనటువంటి వాయువులు ఆ సరస్సు మీద నుంచి వీచి ఆ ప్రశాంతమైనటువంటి పరిసరాలు మనస్సుకి, శరీరానికి కూడా ఒక అనిర్వచనీయమైనటువంటి ప్రశాంతతను, సుఖాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఆ సరస్సులో ఉండే తమ స్నానపానాలకు, అనుష్ఠానాలకు అవసరమైనటువంటి నీటిని అక్కడ కొంతమంది ఋషీశ్వరులు తమ పూజలకై ఫలపుష్పాలను కూడా తీసుకెళ్తున్నారట. ఆ మహర్షులు ఫలపుష్పాలను ఆ సరస్సులోంచే తీసుకెళ్తున్నారు. అలా అక్కడ రకరకాలైనటువంటి పక్షులు తమ యొక్క కిలకిలారావాలతో దివ్యలోకమా అన్నట్టు, స్వర్గంలోని నందనోద్యానవనమా అన్నట్టుగా కనిపిస్తూ ఉందిట. అటువంటి ఆ చల్లని సరస్సులో ఆ సరస్సు నుంచి వచ్చినటువంటి చల్లని గాలి సోకగానే శరీరానికి బడలికి తీరినట్లయి వేరే లోకంలోని, వేరే ఏదో స్వర్గలోకం వెళ్ళినట్టుగా ఈ యొక్క మహారాజు గారికి, ఇతని వెంట ఉన్నటువంటి సుధర్మ జ్ఞానగమ్యుడు భార్యకి, ఈ మంత్రులకి అనిపించిందిట. ఓ ఋషివర్యులారా, అలాంటి సుందరమైనటువంటి మనోజ్ఞమైన సరోవర సమీపంలోకి చేరినటువంటి మహారాజు గారు తన మంత్రులతో, భార్యతో కూడా కలిసి అక్కడే విడిచితేద్దామని చెప్పి నిర్ణయించుకొని స్నాన సంధ్యాధికారులు నిర్వర్తించుకొని సమీపంలో లభించినటువంటి కొన్ని కందమూలాలను భక్షించి ఆ రోజుకి విశ్రాంతి తీసుకుంటున్నారట. సమీపంలో దొరికినటువంటి కందమూలాలను తీసుకొని విశ్రాంతి తీసుకొని ప్రయాణపు బడలికతో ఆ రాజుగారు అదే ఇసుక తెన్నెపై కంటికి మంచి నిద్ర పట్టగా అలాగా శయనంలోకి జారుకున్నట్ట. ముఖ్యంగా అందరికీ తెలిసిన విషయమే, కార్తీక మాసంలో ఈ శివ విష్ణు స్వరూపమైన ధాత్రీ వృక్షాన్ని పూజించడం, ఆరాధించడం, అక్కడ అన్నదానాలు, వనభోజనాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అంతటి గొప్పది ఈ ఉసిరి చెట్టు. అంటే భరణి నక్షత్రం వారు కూడా అంతటి గొప్పవారని కూడా ఒక విధంగా మనం చెప్పుకోవచ్చు. అయినా ముందు ఒక విషయం చెప్పాలి. ఈ ధాత్రీ వృక్షం, ఉసిరి వృక్షం మత సామరస్యానికి ప్రతీక.
ఏ వృక్షానికి ఇటువంటి విశిష్టత లేదు. ఈ వృక్షాన్ని అన్ని మతాల వారు ఆరాధించవచ్చును, పెంచవచ్చును. కేవలం హిందువులే కాకుండా ముస్లిమ్సు, క్రిస్టియన్సు, పంజాబీసు, ఇతర మతస్థులు కూడా, సిక్ మతస్థులు, అన్ని మతస్థులు కూడా పెంచడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది. కారణాలు చెప్పగలుగుతాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఆమ్లా వృక్షాన్ని, ఉసిరి వృక్షాన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, పాఠశాలలు, స్కూల్స్, కాలేజెస్, తర్వాత రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, స్పిరిచువల్ సెంటర్స్లో పెంచితే వాటికి ఎంతో శక్తి, ప్రకృతి శక్తి వస్తుంది. కారణం ఏమిటంటే, ఈ ఉసిరి వృక్షానికి ఆధ్యాత్మికను కలిగించే లక్షణాలు ఉన్నాయి. వాటి సైంటిఫిక్గా ఇది నిరూపించబడింది కూడా. చాలామంది ఈ దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో మీరు అడిగి చూడండి, ఈ ధాత్రి వృక్షాన్ని ఎంతో గౌరవిస్తారు, పూజిస్తారు. ఆలయ చరిత్రతో పాటు భక్తులను భక్తి పారవస్యంతో పరవశించేలా చేసేది ఆలయ పుష్కరిణి. ఈ కపిల తీర్థం పరమ పవిత్రమైనదని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి నాడు మధ్యాహ్న వేళ ముల్లోకాల్లోని సకల తీర్థాలు 4 గంటల పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో ఈ తీర్థంలో స్నానం ఆచరిస్తే విశేష ఫలం కలుగుతుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. 12 గంటల నుంచి 12 గంటల 10 నిమిషాల వరకు కేవలం 10 నిమిషాలు మాత్రమే సమస్త తీర్థాలు ఈ కపిల తీర్థంలో కొలువుదీరి ఉంటాయి. తిరుమలలో నెలకొన్న 108 తీర్థాలలో ఈ కపిల తీర్థం విశిష్టమైనది. ఇటువంటి సమయంలో ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు దూది పింజల్లా పోతాయని ప్రసిద్ధి. మైనా మాతుకిహ వైదులారి వామాంగ సోహత ఛవి న్యారి కర త్రిశూల సోహత ఛవి భారి కరత సదా శత్రునక్షయకారి నంది గణేశ సోహైత కైసే సాగర మధ్య కమల హై జౌసే. ఈ తీర్థంలో స్నానమాచరించిన తరువాత నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా కొండంత పుణ్యం లభిస్తుందని చెబుతారు. అందుకే కార్తీక మాసం ప్రారంభం కాగానే ఈ తీర్థానికి భక్తులు పోటెత్తుతారు. ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రాన్ని దర్శించి ముక్తిని పొందుతారు. నిత్యం ఈ తీర్థంలో పుణ్యస్నానాలు చేసి పరమేశ్వరుడికి ప్రతిరూపంగా దీపాలు వెలిగిస్తారు. ఆరుద్ర నక్షత్రం అంటే చాలా ఇష్టమట. అందుకే కార్తీకంలో ఆరుద్ర నక్షత్రం రోజున ఆలయంలో లక్ష బిల్వార్చన, అన్నాభిషేకం మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజు కూరగాయలు కూడా ఉడికించి కపిలలింగానికి అన్నాభిషేకం చేసిన అన్నంతో కలిపి భక్తులకు ప్రసాదంగా వితరణ చేస్తారు. ఈ ప్రసాదాన్ని స్వీకరించడానికి భక్తులు విశేషంగా తరలి వస్తారు. ఏటా డిసెంబరులో తెప్పోత్సవాలు, మాఘమాసంలో 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో భక్తులు ఇక్కడకు తండోపతండాలుగా వస్తుంటారు. శివనామ స్మరణతో క్షేత్రం హోరెత్తుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. వకుళమాతను కపిలతీర్థం స్నానం ఆచరించి కపిలేశ్వరుని దర్శించి ఆ తర్వాత
నారాయణవనం వెళ్లి పద్మావతి శ్రీనివాసుల వివాహం గురించి ఆకాశరాజుతో మాట్లాడమని చెప్పాడు తిరుమల క్షేత్ర పాలకుడు పరమశివుడు. పూర్వం తిరుమల చేరుకోవడానికి రవాణా సౌకర్యం అంతగా లేనప్పుడు మెట్ల మార్గం ద్వారా నడిచి తిరుపతి వెళ్తూ కపిల తీర్థంలో స్నానం ఆచరించి కాలినడకన తిరుమల వెళ్లేవాళ్లు. సదా శత్రునక్షయకారి నంది గణేశ సోహైతః కైసే సాగర మధ్య కమలహై జౌసే. కపిల తీర్థం ఎంతటి విశిష్టమైనది అనేదానికి ఒక కథ ప్రాచుర్యంలో ఉన్నది. పూర్వం ఒక బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేసే ప్రయత్నంలో శ్రీపతి అతని కలలో దర్శనమిచ్చి, బ్రాహ్మణోత్తమ, నీవు ఎందుకు బయలుదేరావు? ఎక్కడకు వెళుతున్నావు? నీవు తీర్థయాత్రలు చేయదలిచినచో ఈ పుష్కరాద్రిపై 17 దివ్య తీర్థాలున్నాయి. వాటిలో మొదటిది అత్యున్నతమైన కపిల తీర్థం. విప్రోత్తమ, నీవు ఇందులో శాస్త్రోక్తంగా స్నానం చేస్తే సకల తీర్థాల్లో స్నానం చేసిన ఫలితాన్ని పొందుతావు అని చెప్పగా వెంటనే ఆ బ్రాహ్మణోత్తముడు ఆ 17 తీర్థాల్లో క్రమంగా స్నానం చేసి తీర్థయాత్ర ఫలాన్ని పొందాడు. అంతటి అమోఘమైనది ఈ కపిల తీర్థ స్నాన ఫలం. కామాక్షీదేవి సమేతంగా కొలువైన ఈ కపిలేశ్వర క్షేత్రం భక్తులకు మోక్ష ప్రదాయకంగా నిలుస్తుంది. ఒక్క దర్శనంతోనూ తీర్థ స్నానంతోనూ సకల పాపాలను తొలగించే ఈ కపిల తీర్థం భక్తులతో విరాజిల్లుతూ ఉంటుంది.